చిన్నప్పటి నుంచి కృష్ణ గారి డాన్స్ అంటే విజయవాడలో ఉండగా మాత్రం రోజు 2-3 సినిమాలు చూస్తామండి. మార్నింగ్ షో బ్యాట్ని చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టాలందరికి ఏం చెప్పేవాళ్ళం అర్థమయ్యేది కాదు, కానీ ఏదో ఒక అబద్ధం చెప్పేవాళ్ళం. ఒక సాయిబాబా గారిని వంకబెట్టిన మాత్రం బాబా గుడికెళ్ళి చెప్పేవాళ్ళం అనమాట. అట్లా ప్రతిరోజు కృష్ణ గారి సినిమాలు చూసి ఇట్లా నా సంసారంలో ఎన్నో రకాలుగా చుట్టాల్లో ఇలా కృష్ణ గారి ఇంత పిచ్చ ఈ అమ్మాయి కనిపించుకుని కూడా నేను ఇలా సంసారంలో ఇలా గెటర్ అయ్యాను. అయితే ఈ ఊరు వచ్చిన తర్వాత మాత్రం కృష్ణ గారిని చూడాలని కోరుకుండి ఒకసారి ఊటీలో ఉన్నారని చెప్పి బర్త్డే జరుగుతుంటే కృష్ణ గారి బర్త్డే జరుగుతుంది. ఎవరో ఏలూరు మా అమ్మగారికి బాగాలేకపోతే ఏలూరు వెళ్ళి అక్కడి నుంచి కృష్ణ గారిని ఊటీ అని చూసి వచ్చిన తర్వాత అప్పుడు నేను కృష్ణ గారిని చూశానన్న ఒక సంతోషంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి ప్రతిసారి కృష్ణ గారి ఇంటికి వెళ్ళడానికి అవకాశం కల్పించిన శర్మ గారు అట్లాగే కాదు గౌరీ గారు కూడా వీళ్ళ సాంగత్యంలో నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పటికీ ఇస్తూ ఉంటారు. కృష్ణ గారు వాళ్ళ ఇంటికి రండి అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారాగా వాళ్ళ కృష్ణ గారి ఇంటికి కృష్ణ గారు మొన్నటి వరకు కూడా వెళ్ళిన అవకాశం వచ్చిందండి. కానీ కృష్ణ గారు లేదని మాత్రం అనుకోవటం లేదు. ఆయన ఎప్పుడు మన గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన పైనుంచి మనం చేసే ప్రతి పని గమనిస్తారు. ఆయన డాన్సింగ్ డైనింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఎప్పటికీ మనలోనే ఉండిపోవాలని కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా ఆయన్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.